ఏపీపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా మనం ఇంతవరకు ఆంధ్ర అనేది ఆంధ్ర అనేది కంపెనీ పాలనలోకి ఎలా వెళ్ళింది అనేది చూసాము. 1802 నాటికి నెల్లూరు ఇంకా చిత్తూరు జిల్లాలు కూడా కంపెనీ కిందకు వెళ్ళిపోయాయి. మరి ఈ విధంగా కంపెనీ పాలన అనేది స్టార్ట్ అయింది. మరి వాళ్ళు ఏం చేశారు అన్నది నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆంధ్ర అండర్ కంపెనీలో చూద్దాం. ఇందులో మెయిన్గా ఏం కవర్ అవుతాయంటే ల్యాండ్ రెవెన్యూ, అంటే వాళ్ళు భూమి శిస్తు ఏ విధంగా కలెక్ట్ చేశారు ప్రజల దగ్గర నుంచి, ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ ఏంటంటే ఇరిగేషన్, నీటిపారుదల వ్యవస్థలు వాళ్ళు ఏర్పాటు చేసినవి. 3 ఎడ్యుకేషన్, విద్య కోసం కంపెనీ ఏం చేసింది ప్రజల్లో విద్యా వ్యాప్తి కోసం. 4వది ఇంపార్టెంట్ ఆఫీసర్స్, కంపెనీ పాలనలో పనిచేసిన ఆఫీసర్స్లో మన కోసం ఏమన్నా మంచి చేసిన ఆఫీసర్స్ కొంతమంది ఇంపార్టెంట్. ఇంకా ఆ కాలంలో సామాజిక పరిస్థితులు లేదా సోషల్ కండిషన్స్, ఇంకా కంపెనీ పాలన రాకముందే అండ్ వచ్చాక ఎకనమిక్ కండిషన్స్ లేదా ఆర్థిక పరిస్థితులు అనేవి ఎలా ఉండేవి. ఇంకా కంపెనీ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ పరిపాలన అనేది ఎలా ఉండేది. ఇంకా ఆంధ్రాలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు లేదా రివోల్ట్స్, ఇవన్నీ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్. మరి అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ల్యాండ్ రెవెన్యూ. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీ వరకు మనకు స్వాతంత్రం రాకముందు వరకు ప్రభుత్వానికి రెవెన్యూ రావడానికి మెయిన్ సోర్స్, ప్రభుత్వానికి ఆదాయం ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ. రైతుల దగ్గర నుంచి వసూలు చేసే ల్యాండ్ రెవెన్యూ అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్. మరి ఈ ల్యాండ్ రెవెన్యూని వసూలు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు. ఉదాహరణకి 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత, అలాగే 1764లో బుక్సార్ యుద్ధం తర్వాత బెంగాల్ అనేది కంప్లీట్గా కంపెనీ చేతిలోకి వచ్చింది. అలాగే 1788 నాటికి ఉత్తర సర్కార్లు, 1800 నాటికి దత్తత జిల్లాలు లేదా సెడెడ్ డిస్ట్రిక్ట్స్, 1802 నాటికి చిత్తూరు, నెల్లూరు, ఈ విధంగా కంప్లీట్ ఆంధ్ర ప్రాంతం కూడా కంపెనీ చేతిలోకి వచ్చింది. మరి ఈ కొత్తగా ఈ ప్రాంతాలు వీళ్ళ కిందకు వచ్చాయి. మరి ఈ ప్రాంతాల నుంచి ల్యాండ్ రెవెన్యూ అనేది వాళ్ళు కలెక్ట్ చేయాలి. ఇది ఎలా కలెక్ట్ చేయాలి అన్న దాని గురించి వాళ్ళు సర్క్యూట్ కమిటీ అని ఒకదాన్ని వేసింది ల్యాండ్ రెవెన్యూ ఎలా కలెక్ట్ చేయాలి అన్న దాని గురించి. ఈ సర్క్యూట్ కమిటీ ఏం చెప్పిందంటే మెయిన్ రికమెండేషన్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కింద వాళ్ళ కింద ఉన్న ప్రాంతాలని విభాగాలుగా విభజించి ప్రతి ఏరియాకి ఒక కలెక్టర్ని వేయండి. ఈ కలెక్టర్ అనేవాడు ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అందించాలి. ఇది సర్క్యూట్ కమిటీ చెప్పిన స్ట్రక్చర్ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కలెక్టర్ అంటే ఏంటంటే ఒక జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి రెస్పాన్సిబుల్. బట్ బ్రిటిష్ కాలంలో ఏంటంటే కలెక్టర్ అనేవాడు ల్యాండ్ రెవెన్యూ లేదా భూమి శిస్తు కలెక్ట్ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక అధికారి. మరి ఈ ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడానికి 3 ముఖ్యమైన విధానాలు బ్రిటిష్ వాళ్ళు లేదా కంపెనీ వాళ్ళు అవలంబించారు. అదేంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్ లేదా శాశ్వత శిస్తు విధానం. రెండవది ఏంటంటే రయత్వారీ పద్ధతి లేదా రయత్వారీ సిస్టమ్. మూడవది ఏంటంటే మహల్వారీ సిస్టమ్. దీన్నే గ్రామవారీ పద్ధతి అని కూడా అంటారు మహల్వారీ సిస్టమ్ని.
మరి ఇందులో మనం ముందుగా పర్మనెంట్ సెటిల్మెంట్ని చూద్దాం. పర్మనెంట్ సెటిల్మెంట్ లేదా శాశ్వత శిస్తు విధానం. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే అప్పటి గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ కార్న్వాలిస్. లార్డ్ కార్న్వాలిస్ ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ లేదా శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఎక్కడ అంటే బెంగాల్లో. తర్వాత సర్క్యూట్ కమిటీ ఏం చెప్పిందంటే దీన్ని ఉత్తర సర్కార్లలో ప్రవేశపెట్టమని చెప్పింది. అలా 1802 నాటికి నార్థన్ సర్కార్స్లో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. మరి నిజాం నుంచి ఈ కంపెనీ వాళ్ళకు వచ్చిన ఈ ఉత్తర సర్కార్లలో 2 రకాలైన ల్యాండ్స్ ఉండేవి నిజాం కింద. మొదటిది ఏంటంటే హవేలీ ల్యాండ్ అనేవాళ్ళు. ఈ హవేలీ ల్యాండ్ ఏంటంటే అందులో కలెక్ట్ చేసిన ట్యాక్స్ అనేది డైరెక్ట్గా నిజాం ఆఫీసర్స్ నిజాంకి చెల్లించేవాళ్ళు. సెకండ్ది ఏంటంటే జమీందారీ ల్యాండ్. ఈ జమీందారీ ల్యాండ్లో ఏంటంటే జమీందార్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫార్మర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఒక కమిషన్ ఏజెంట్స్లా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఒక ఏరియా ఆఫ్ ల్యాండ్కి ఓనర్. దీన్ని అతను సాగు చేసి పంట పండిస్తాడు. ఈ పండిన పంట మీద రావాల్సిన ల్యాండ్ రెవెన్యూ అనేది జమీందార్ కలెక్ట్ చేసి నిజాంకి చెల్లించేవాడు. ఈ విధంగా చెల్లించినందుకు తన సర్వీసెస్కి గాను ఒక అమౌంట్ అనేది కమిషన్గా తీసుకునేవాడు. సో ఈ విధంగా హవేలీ ల్యాండ్, జమీందారీ ల్యాండ్ అనేవి నిజాం కింద ఉండేవి. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అనేవి కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మరి అప్పుడు వాళ్ళు ఈ పర్మనెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఏం చేశారో చూద్దాం. పర్మనెంట్ సెటిల్మెంట్ యొక్క ముఖ్య లక్షణాలు లేదా ఫీచర్స్. ఫస్ట్ థింగ్, అప్పటిదాకా ఫార్మర్ అనేవాడు ఓనర్గా ఉండేవాడు, జమీందార్ అనేవాడు ఒక కలెక్షన్ ఏజెంట్ లేదా కమిషన్ ఏజెంట్లా ఉండేవాడు ల్యాండ్ రెవెన్యూకి. బట్ పర్మనెంట్ సెటిల్మెంట్ విధానంలో ఏం చేశారంటే జమీందార్ని పర్మనెంట్ ఓనర్ చేశారు. పర్మనెంట్ అని అనుకోలేము, ల్యాండ్కు ఓనర్ చేశారు. ఓనర్ అంటే ఏంటంటే అతనికి ఫుల్ రైట్స్ ఉంటాయి ఆ ల్యాండ్ మీద. లైక్ అతను దాన్ని అమ్ముకోవచ్చు, లేదా అతనికి డబ్బు ఏదన్నా అవసరం వస్తే కుదువ పెట్టచ్చు, అంటే తాకట్టు, మార్ట్గేజ్ ఇలా ఏదన్నా చేయొచ్చు, లేదా అతను చనిపోయాక తన పిల్లలకు వారసత్వంగా ఇవ్వచ్చు. సో జమీందార్ని ఓనర్గా చేశారు. ఇది ఇంపార్టెంట్ ఫీచర్. ఓనర్ జమీందార్, నాట్ ఫార్మర్. అంటే అప్పటిదాకా ఫార్మర్స్కి ఉన్న ఓనర్షిప్ రైట్స్ అనేవి కంపెనీ వాళ్ళు చేసిన పర్మనెంట్ సెటిల్మెంట్ విధానంలో వాళ్ళు కోల్పోయారు. రెండవది ఏంటంటే మరి జమీందారీ ల్యాండ్స్లో జమీందార్ని ఓనర్ని చేశారు. హవేలీ ల్యాండ్స్ అంటే నిజాం కింద డైరెక్ట్గా ఉన్న హవేలీ ల్యాండ్స్ని ఏంటంటే ఆక్షన్ లేదా వేలంపాట అనేది వేసి వేలంలో ఎవరు ఎక్కువకు పాడుకుంటారో ఆ కొత్తగా వచ్చిన బయ్యర్ని జమీందారుగా గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఒక రిచ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు, అతను ట్రెడిషనల్లీ జమీందార్ కాదు, కానీ ఈ హవేలీ ల్యాండ్ అనేది కొని అతను జమీందారుగా మారచ్చు. ఇకపోతే ట్యాక్స్ ఎంత అంటే ఒక జమీందారీ నుంచి లాస్ట్ 10 ఇయర్స్లో వాళ్ళు ఎంత చెల్లించారో చూశారు. ఈ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఎంత చెల్లించారు. అండ్ ఎంత చెల్లించారు జమీందారీ అంటే మనం ఓన్లీ ల్యాండ్ రెవెన్యూ మాత్రమే చూడట్లేదు. ల్యాండ్ రెవెన్యూతో పాటు సాల్ట్, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సాల్ట్ మీద ట్యాక్స్, అబ్కారీ అంటే కళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి రకరకాల ట్యాక్సెస్, ఒక జమీందారీలో మొత్తం ఎన్ని ట్యాక్సెస్ కలెక్ట్ అయ్యాయి అన్నది ఒక 10 ఇయర్స్ పాటు చూసి దాన్ని దానిలో యావరేజ్ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ అనేది జమీందార్ ప్రతి సంవత్సరం తన దగ్గర ఉన్న ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి అందులో 2 భాగాలు కంపెనీకి చెల్లించాలి. ఒక భాగం
తను కమిషన్గా జమీందారు ఉంచుకోవచ్చు. సో 10 years యావరేజ్ అనేది ట్యాక్స్. ఇకపోతే జమీందార్ అనేవాడిని ఓనర్గా చేశారు కదా ఈ పర్మనెంట్ సెటిల్మెంట్లో. మరి జమీందార్కు ఉన్న ఆబ్లిగేషన్స్ ఏంటంటే, ఈ జమీందార్ అనే అతను తన కింద ఉన్న రైతులకి పట్టా అనేది ఇవ్వాలి. ఆ పట్టాలో ఏముంటాయంటే, ఆ రైతు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆ ల్యాండ్ని కల్టివేట్ చేయాలి అన్నది ఆ పట్టాలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయంటే, నువ్వు టైంకి కనుక ట్యాక్స్ కట్టకపోతే నేను నీ ల్యాండ్ని జప్తు చేయొచ్చు, జప్తు చేసిన ల్యాండ్ని తిరిగి అమ్మవచ్చు. ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్తో పట్టా అనేది అప్పటిదాకా ఓనర్గా ఉన్న ఫార్మర్స్కి ఓనర్షిప్ తీసేసి జమీందార్స్ని ఓనర్స్ చేసి వాళ్ళ ద్వారా ఈ పట్టాలు అనేవి మళ్ళీ రైతులు పొందాలి. వెరీ అన్జస్ట్ థింగ్ ఇది. ఇకపోతే గ్రామాలలో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి జమీందార్ కింద అకౌంట్స్ చూడడానికి కరణాల వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఈ కరణాలని ఎవరు అపాయింట్ చేస్తారంటే, జమీందార్ అపాయింట్ చేసేవాడు. బట్ ఈ కరణాన్ని తీసేసే రైట్ మాత్రం జమీందార్కి లేదు. అతన్ని తీసేయాలంటే కేవలం కోర్టు మాత్రమే తీసేయగలదు. సో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, జమీందార్ అనేవాడు ఓనర్, అతనికి అన్ని రైట్స్ ఉంటాయి. హవేలీ నేలల్ని వేలం వేసేవాళ్ళు 10 years యావరేజ్ని చూసి అందులో 2 భాగాలు కంపెనీకి చెల్లించాలి, ఒక భాగం జమీందార్ తన కమిషన్గా ఉంచుకోవచ్చు. అండ్ జమీందారు రైతులకు పట్టా ఇవ్వాలి. ఇకపోతే కరణాల వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. మరి ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు థియరిటికల్గా కంపెనీ దీనివల్ల ఏ విధమైన లాభాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది, బెనిఫిట్స్. ఇన్ ఏ వెరీ థియరిటికల్ సెన్స్ వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది వేరే ఉంది. ఒకటి ఏంటంటే, కంపెనీ అనేది అప్పటిదాకా తను ప్రతి ఊరికి వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేసే మెకానిజం అనేది కంపెనీ అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోలేదు. సో అప్పటికే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ట్యాక్స్ కలెక్షన్ మెకానిజంని యూజ్ చేసుకుంది. ఎందుకంటే అప్పటిదాకా గ్రామాల్లో జమీందార్ అనేవాడు ట్యాక్స్ కలెక్ట్ చేసి నిజాంకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఓన్లీ చేంజ్ ఏంటంటే, జమీందార్ అనేవాడు ట్యాక్స్ కలెక్ట్ చేసి కంపెనీకి ఇస్తున్నాడు అంతే. సో గ్రౌండ్ లెవెల్లో ఏమీ మారలేదు. అండ్ దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి పని ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఆఫీసర్స్ని ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు గ్రౌండ్ లెవెల్లో. సో ఈజీ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్. ఇకపోతే అప్పటిదాకా కంపెనీ ఏం చేసేదంటే, ఈ యుద్ధాలు చేయడానికి లేదా ఇండియాలో వాళ్ళకి కావాల్సిన కాటన్, వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం డబ్బులు అనేవి బ్రిటన్ నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ షేర్ హోల్డర్స్ వాళ్ళు షేర్స్ కొంటే వచ్చిన డబ్బుల్ని తెచ్చి ఇండియాలో వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఈ ల్యాండ్ రెవెన్యూ ద్వారా పర్మనెంట్గా సెటిల్ చేసేసారు కాబట్టి ఒక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది అంటే, ఎష్యూర్డ్ ఇన్కమ్ ఎంత ఆదాయం వస్తుంది అనేది కంపల్సరీగా తెలిసిపోయింది. సో దీన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ని చక్కగా ప్లాన్ చేసుకోగలరు. కంపెనీ ఏ యుద్ధం చేయగలం మన దగ్గర ఉన్న డబ్బుతో, ఏ సరుకులు కొనగలం, ఎక్కడికి ఎక్స్పాండ్ చేయాలి మన కింగ్డమ్ని, ఇలాంటివన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు చక్కగా చేసుకోగలరు. ఇకపోతే కంపెనీ వాళ్ళు బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చారు. సో వీళ్ళకంటూ లాయల్గా ఉండే ఒక వర్గాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎవరిని? జమీందార్స్ని ల్యాండ్కి ఓనర్ చేయడం ద్వారా వాళ్ళకంటూ లాయల్ అంటే విశ్వాసంగా ఉండే ఒక వర్గాన్ని బ్రిటిష్ వాళ్ళు తయారు చేసుకోగలిగారు ఈ వ్యవస్థ ద్వారా. ఇకపోతే ఇన్ థియరీ రైతులకు పట్టాలు ఇవ్వడం ద్వారా రైతుల ప్రయోజనాల్ని మేము కాపాడుతున్నామన్నారు. ఇన్ థియరీ అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఫార్మర్స్. అని బ్రిటిష్ వాళ్ళు చెప్పుకున్నారు. ఇక 5వ పాయింట్ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు మనం ఒక
ఒక జమీందారీ ఏరియా నుంచి రావాల్సిన ట్యాక్స్ ఎంతో మనం పర్మనెంట్గా ఫిక్స్ చేసేసాము. సో ఎవరైనా జమీందారు బాగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేసి, లేదా తన కింద ఉన్న భూమి పోరంబోకు భూములన్నీ ఆక్రమించి వాటిని కల్టివేట్ చేసి తనకు వచ్చే ఇన్కమ్ని కనుక పెంచుకుంటే దీనివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. జమీందారులు అనేవాళ్ళు బాగా డబ్బు సంపాదించగలరు అండ్ రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది ఏరియా ఆఫ్ కల్టివేషన్ పెరగడం ద్వారా అని బ్రిటిష్ వాళ్ళు ఇన్ థియరీ అనుకున్నారు. బట్ ప్రాక్టికల్గా ఏం జరిగింది ఈ పర్మనెంట్ సెటిల్మెంట్లో అనేది ఇప్పుడు చూద్దాం. లేదా డిసడ్వాంటేజెస్. ప్రాక్టికల్లీ ఏం జరిగిందంటే వీళ్ళు ఫిక్స్ చేసిన ల్యాండ్ రెవెన్యూ అమౌంట్ అనేది యావరేజ్ తీసుకున్నారు. కానీ ఆ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా అనిపించేది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాంతంలో కరువులు లేదా వరదలు వచ్చి పంట